రాజమండ్రిలో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్ని ఆహుతి అయింది. ప్రత్యర్థులే ఈ పని చేసుంటారని భారత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్ని ఆహుతి అయింది. ప్రత్యర్థులే ఈ పని చేస్తుంటారంటూ భరత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, అంటే అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఈ ఘటనకు దుండగులు పాల్పడారని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారన్న దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశంగా చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దాడులు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో ప్రత్యర్థుల యొక్క పాత్ర ఉందా లేదనేది మాత్రం పోలీసుల దర్యాప్తు తర్వాత తేలాల్సి ఉంటుంది. మార్గాని భరత్ నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తన ప్రచారం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో పాటు తన ఫోటో, అదేవిధంగా సిద్ధం అనే టైటిల్ ఉంది. వీటిని చూసి వరవలేకే ప్రత్యర్థులు ఈ విధంగా చేశారనేది మార్గాని భరత్ ఆరోపణ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన శిలాఫలకాలు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ధ్వంసం చేయడం, అదేవిధంగా ఒక సాయి అనే యువకుడి మీద దారుణాన్ని తెగబడ్డారు. దీని మీద ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని మీద డీజీపీని కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి మార్గాని భరత్ చెప్తున్నారు. నేరుగా తన కార్యాలయంలోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా దారుణానికి తెగబడినటువంటి అంశాన్ని అయితే మార్గాని భరత్ తో పాటు ఆయన అనుచరులు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయింది, ప్రభుత్వ పరిపాలన మొదలైంది. అభివృద్ధి పనుల మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టడం అనేసి రాజకీయంగా తమ మీద ఈ కక్ష సాధింపు చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఖండించి నేరుగా డీజీపీని కలిసి దీని మీద ఫిర్యాదు చేస్తాము, దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాము. ఈ వాళ్లతో ఇది అడ్డుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇంకా అనేక దారుణాలు రాజమండ్రిలో కనిపిస్తాయి. రాజమండ్రి నగరం అంటేనే ప్రశాంతమైనటువంటి నగరం. అలాంటి నగరంలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రత్యర్థులు ఈ విధమైనటువంటి మంటల్ని, అంటే మనం చూస్తున్నాం, పూర్తిగా మార్గాని భరత్ ప్రచారం తగలబడిపోయింది. ఎన్నికల కోసం ఈయన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం కూడా మనం చూస్తున్నాం, వెహికల్ పూర్తిగా తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి వారు మంటల్ని అదుపు చేసే లోపలనే పూర్తిగా ప్రచార రథం అయితే తగలబడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ అంశం మీద రాజమండ్రిలో అయితే వైసీపీ, టీడీపీ వర్గాల మీద ప్రస్తుతం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మార్గాని భరత్ నేరుగా ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేశారు. దీనికి ఖండనగా కాసేపట్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియా ముఖంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం మీద తమకు సంబంధం లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అంశమే, మేము కూడా పోలీసుల్ని ఖచ్చితంగా ఎవరు పాల్పడ్డారనే విషయాల్ని బయటికి వెల్లడించేంత వరకు కూడా మేము కూడా పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనతో అయితే రాజమండ్రిలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. ఒకవేళ పోలీసులు ఈ దుండగులను పట్టుకుంటే మాత్రం దీని వెనక ఆకతాయిల పని ఉందా, లేదంటే రాజకీయ కారణాలు ఉన్నాయనేది మాత్రం బయటికి వెల్లడే అవకాశం ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్. రాజమండ్రిలో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్ని ఆహుతి అయింది. ప్రత్యర్థులే ఈ పని చేసుంటారంటూ భరత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజమండ్రిలో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మాజీ ఎంపీ మార్కాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్ని ఆహుతయింది. ప్రత్యర్థులే ఈ పని చేశారంటూ భరత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మాజీ ఎంపీ మార్కాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా అగ్ని ఆహుతయింది. ప్రత్యర్థులే పని చేశారంటూ భరత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.